మాట్లాడబోతూ ఉండగా తన అభిషేకంతో నింపి మనందరితో కూడా ప్రభు మాట్లాడేలాగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం ఒక వేదిస్తాం. ప్రత్యేకమైన సమయంలో వాక్య పరిచర్య చేయవలసిందిగా మన యొక్క ప్రియులు సహాయక పరులు మధురుగా నేను ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేకమైన సమయం నేను వారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి, కూడి వచ్చిన విశ్వాసాలను బట్టి, ఇంతవరకు ప్రభు ఆరాధనలో, పాటల్లో, సాక్ష్యాల్లో మీరు ఎన్ని ఉన్నారు తండ్రి. కీర్తనలో మీరు ఎన్ని ఉన్నారు, కీర్తన చెప్పడంలో విని ఉన్నారు. ఎన్నిక లేని వాడిని, ప్రయోజనం లేని వాడిని నీ విలువైన మాటలు ప్రకటిస్తాను. నన్ను నీ సన్నిధిలో వాడుకోండి. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్తాను. విన్న వాక్యాన్ని ప్రభు మా దైనందిన జీవితంలో ప్రభు అభివృద్ధి కలిగేలాగా తండ్రి మీరు వచ్చే పర్యంతం వరకు కూడా జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని వారుగా మమ్మల్ని ఉంచుతారని, నడిపిస్తారని, కొనసాగిస్తారని యేసుక్రీస్తు వారి నామంలో అడిగిచ్చును నా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనుడు థామస్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నా తోటి సహకాపురైన మురళి గారికి, మనోహర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి విలువైన మాటలకి వెళ్దాం. ఒంటి గంట 35 ఇచ్చారు. 2:15 కల్లా ముగించేస్తాం. ఏం మాట్లాడుకుందాం? మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి, మనం బ్రతుకుతున్నది దేనికోసం, ఆ మహాపట్నానికి వెళ్ళటానికి. అంటే ఆ మహాపట్నము మనకి మామూలుగా దొరకదు. అంటే కష్టపడాలి, భక్తిగా ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, విశ్వాసంలో కొనసాగాలి. ఏం చెప్పాను నేను? న్యాయంగా నడుచుకోవాలి, కనికరం చూపించాలి, విశ్వాసంతో నడుచుకోవాలి. దీని మీదే మనది ఈ రోజుని ప్రసంగం నడుస్తుంది. ఆచారం ముఖ్యమా, హృదయం ముఖ్యమా? టైటిల్ బాగుంది కదా. ఆచారం ముఖ్యమా, హృదయం ముఖ్యమా? వెళ్దాం. అంటే ఆచారం అంటే ఒక 10 సంవత్సరాలు బట్టి సంఘానికి వస్తున్నాడు అనుకో ఒక ఆయన, ఇవ్వటంలో ఏం తక్కువ లేదు, పరిచర్య చేయటంలో ఏమి తక్కువ లేదు. ఆయన లిస్టు పై పేజీ మీదే ఉంటుంది, అది కూడా గొప్పదే. అయితే క్రీస్తునందు ఆయన విశ్వాసం కలిగి ఉండకపోతే ఆయనకి ఆ మహాపట్నము ఇవ్వరు. అంటే మీరు ఒక సంఖ్య చెప్పాను 10 సంవత్సరాలని, ఒక 20 వేసుకోండి, లేకపోతే నాకులాగా 25 సంవత్సరాలు వేసుకోండి. అంటే వయసు లెక్కేస్తున్నారు, వయసు కాదు. మీరు ప్రతీది కూడా అలా లెక్కేస్తారు. మీరు ప్రతీది కూడా నేను ఓ కోణంలో చెప్తే మీరు రెండో కోణంలో చూస్తారు. నా వెనక తెలిసిపోతుంది నాకు మీరు చూపు. వయసు కాదు, సంఘంలో వెళ్ళటం. అంటే మనకి యేసుక్రీస్తు వారు అసలు ఎక్కడైనా దొరికారా? ఎక్కడైనా ఎవరితోటైనా మాట్లాడారైనా?
అసలు పాత నిబంధన నుంచి మలాకి వరకు, పాత నిబంధన నుంచి మలాకి వరకు ఆయన ఎక్కడైనా కూడా మాట్లాడటం జరిగిందా? అది మనం చూద్దాం. అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది ప్రతీది కూడా మామూలుగా ప్రజలతో కాకుండా ఆయన టీచింగ్ చేసిందంతా కూడా ఒక ఉపదేశకులతో ఆయన ఉపదేశించడం జరిగింది. అంటే ఆయన మాట్లాడుతున్నది ప్రతీది కూడా సాధారణమైన వ్యక్తులు కాదు. ఎవరు? సాధారణమైన వ్యక్తులు కాదు. వారికి మలాకి గ్రంథం వరకు కూడా పట్టున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను జీవమై ఉన్నాను అన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను దయగలవాడిని అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని రక్షించే, పాపును రక్షించే సమర్థుడును, నేను దేవుడై ఉన్నాను, ఇదిగో మానవ ఆకారంలో నేను వచ్చి ఉన్నానని వాళ్ళకి ఉపదేశిస్తున్నప్పుడు అస్సలు వాళ్ళు వింటేనే ఒట్టు. కొంచెం సౌండ్ చూడంటే హమ్మింగ్ వస్తుంది, తప్ 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 అని. అది వస్తుంటేనే వాటి కోత వచ్చేస్తాను. ఎక్కడైనా చూడండి, డిస్టర్బ్ అవ్వకూడదు అసలు. ఓకే, అయితే మత్తయి సువార్త మనం 23వ అధ్యాయం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ఈ మత్తయి సువార్తలో 7 శ్రమల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎన్ని శ్రమలు? 7 శ్రమలు. ఈ 7 శ్రమల్లో ఈయన ఎవరితో మాట్లాడుతున్నారంటే పరిసయ్యులు, శాస్త్రులు. ఎవరు వీళ్ళు? వేషధారణ కాదు. ఎవరిల్లు? ధర్మశాస్త్రం మీద పట్టున్న వాళ్ళు. వేషధారణ అప్పుడే వెళ్ళిపోతున్నాడు. వేషధారణ కాదు. అప్పుడే నేను అన్నాను వేషధారులని. వేషధారులు కాదు, మలాకి వరకు కూడా వీళ్ళకి మంచి పొట్టున్న వాళ్ళు. వీళ్ళు క్రీస్తు అనే అభిషక్తుడు వస్తాడని తెలుసు, కానీ యేసే క్రీస్తు అయి ఉన్నాడని యేసుని నమ్మలేని వారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్నవి పట్టించుకుంటున్నారు. ఏంటి? దోమ తెలుసు కదా మీకు? దోమ వడకట్టి నీళ్ళు తాగుతారు వీళ్ళు. అర్థమైందా మీకు? దోమ తెలుసు కదా మీకు? రక్తం తాగేత్తది, కొడితే రక్తం వస్తుంది, తెలుసు కదా? దోమ కూడా వీళ్ళు తాగినప్పుడు లోపలికి వెళ్ళకూడదు, అంత పవిత్రమైన వారు. ఒంటి తెలుసా మీరు? ఒంటి అది కూడా అపవిత్రమైనదే. అంటే దోమ కూడా అపవిత్రమైనదే, ఒంటి కూడా అపవిత్రమైనదే. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చదువుదాం. 23, 24 వచనాలు, ఈ 2 వచనాల మీద 4వ శ్రమ, 4వ విలాపము. ఈయన ఇంచుమించు మంగళవారం దినాన్ని ఇంకా శుక్రవారం సిలివేస్తారని పిచ్చుకుని ఇంకా ఆయన ఉపదేశిస్తున్నాడు వాళ్ళతో. మీరు మారండి, మీరు అర్పణంలో నెంబర్ 1, ఇచ్చుటలో నెంబర్ 1, ప్రతిదీ కూడా మీకు ఒక 10వ భాగంలో చాలా 10% ఇస్తున్నారు, కానీ మీ హృదయములో కనికరము లేదు, మీ హృదయంలో విశ్వాసము లేదు, మీ హృదయంలో న్యాయం లేదు. అంతే కదా? విశ్వాసం ఉంటే న్యాయం వస్తుంది, కనికరం వస్తుంది. విశ్వాసం లేదనుకో న్యాయం ఉండదు, కనికరం ఉండదు. అత్తగారిని ఎంతమంది చూస్తున్నారు బాగా? అక్కడ దొరుకుతారు అందరు బాగా చూస్తున్నారా? తల్లిలాగా చూస్తున్నారా? మీకు అలా చూడాలి. ఒకవేళ మీకు అలాగ అర్థం అవ్వకపోతే రూతు గ్రంథం అంతా చదువుకోండి, తెలుస్తుంది. నీ దేవుడే చావు తప్ప. రూతు గారు చెప్తున్నారు, రూతు గారు నయముతో ఏం చెప్తున్నారు? ఆమె చావు తప్ప నీ దేవుడే, నీ జనమే నా జనం. ఇది లాస్ట్ వరకు అప్లై చేసుకోవాలి.
కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలో వాళ్ళు ఏం అర్పిస్తున్నారంటే, ఏమి అర్పించాలో అన్నీ అర్పిస్తున్నారండి. ఏ విడిచాలో ప్రధానమైనవి అవి విడిచిపెట్టేశారండి. అందుకనే హృదయము ముఖ్యమా, ఆచారము ముఖ్యమా? ఆచారంగా ఉన్నట్లయితే నువ్వు నీకు పరదేశి కానీ పరలోకం కానీ ఎవడు మరణించాక, మనకాక మొన్నే పాస్టర్ గారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి మొన్నే చెప్పారు కదా నీకు. ఒకవేళ మనం చనిపోకముందు ఇంకా నువ్వు ఆచారంగానే ఉన్నామేమో, విశ్వాసంలోకి వచ్చి, న్యాయంలోకి వచ్చి, కనికరములోకి వచ్చి, ఒకవేళ ఈ కనికరము, న్యాయము, విశ్వాసాన్ని నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావేమో, ఈరోజు మారు. అన్న తప్పు చేస్తుంటే తమ్ముడిని క్షమించు, తమ్ముడు తప్పు చేస్తే అన్న తమ్ముడిని క్షమించేవారుగా ఉన్నాడు. పక్క తోడుగాల్లో ఏమైనా తప్పు చేస్తుంటే చిన్న తోడుగాల్లో క్షమించి ప్రకారంగా ఉంచు. నువ్వు ఈ సంపాదించుకోకుండా నీకు పరలోకము మహాపట్టణం ఎవడైనా. వాక్యం 66 పుస్తకాలు చెప్తుంది ఏంటంటే, న్యాయము, కనికరము, విశ్వాసము. విశ్వాసములో లేరు, న్యాయములో లేరు, కనికరములో లేరు. వీళ్ళు దేన్ని విడిచిపెట్టారు? వీళ్ళు ప్రధానమైనవి న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అంతే, నువ్వు ఎంత టిప్ టాప్గా వచ్చినా కూడా అంతే. క్రీస్తు ప్రభువారు నీలో లేకపోతే నీకు ఆ మహాపట్నాన్ని ఆయన ఇవ్వడు, ఇవ్వడు. వాళ్ళతో మాట్లాడుతున్న మాట. రండి 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో శాస్త్రులైన, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను ఏంటయ్యంట? ఏ విషయాలు ప్రధానమైనవి? న్యాయము, కనికరము, విశ్వాసము. దీన్ని విడిచిపెట్టామంటే మనిషి పద్ధతి వేరేగా ఉంటుంది. అసలు మాటలు లేము. మనిషి సాతాను ఏడవుతే అసలు నిలబడలేము. మనిషి సాతాను ఏడవడానికి ఒక కయ్యూని ముందు హేబెలు నిలబడలేకపోయాడు. ఎక్కడా రాయలేదు మళ్ళీ కయ్యూని గురించి. 90 వయసులో పద్మాశిలో అపోస్తులుడు యోహాను గారు ద్వారా మొదటి యోహాను గారు రాసిన పత్రికలో రాస్తున్నాడు, ఆడు కయ్యూని వంటి వాడు దుష్టిని సంబంధి. చంపేశాడంతే. కనికరం లేకపోతే చంపేస్తావు అంతే, ఎవరినైనా చంపేస్తావు అంతే. మాటలతో చంపేస్తావు, చూపులతో చంపేస్తావు, అహంకారమైన చూపుతో చంపేస్తావు. ఈ న్యాయం నీకు, విశ్వాసం నీకు, న్యాయము, విశ్వాసం, కనికరం లేకపోతే నీ పద్ధతే వేరేగా ఉంటుంది, నీ మాట్లాడే భాష వేరేగా ఉంటుంది. దాన్ని విడిచిపెట్టారు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు. దేన్ని చెల్లిస్తున్నారంట? వాళ్ళు 10వ వంతు చెల్లిస్తున్నారంట. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి ఏమని చేస్తున్నాడు? ఈ శృంఖర వలె కాకుండా ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? వారానికి ఇన్ని సేవలు చేస్తున్నాను, అన్ని చేస్తున్నానంటే ఆయనలో ఏం లేదు, కనికరమ లేదు, న్యాయం లేదు, కనికరమ లేదు. ప్రధానమైన విడిచిపెట్టారంటే ఏం చేశారంటే వాళ్ళు, అనగా ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అనగా చాలా జాగ్రత్త పడాలి. బైబిల్ కాడ అనగా అంటే ఆగాలి. ఏదో మాట్లాడుతున్నాడు ప్రభు నీతోటి. తమ్ముని క్షమించలేకపోతున్నావా? క్షమించు. అన్నని క్షమించలేకపోతున్నావా? క్షమించు. అత్తగారిని క్షమించలేకపోతున్నావా? వృద్ధాప్యంలో క్షమించు.
ఆడపడుచుని క్షమించలేకపోతున్నావు, క్షమించు. ఇది నీకు కావాలి. ఏది కావాలి? విశ్వాసముతో నువ్వు నడవాలి, విశ్వాసముతో నువ్వు ఆ వాడెక్కాలి. విశ్వాసం నీలో ఉన్నదంటే న్యాయం వస్తుంది, కనికరం వస్తుంది. విశ్వాసం నీలో లేదంటే న్యాయం వెళ్ళిపోతుంది, కనికరం వెళ్ళిపోతుంది. ఎంత క్రూరత్వంగా ఉన్నారండి. చూస్తున్నారు కదా ఛానల్లో, ప్రతి ఒక్కరిని చంపేస్తుంటమే. ఏం లేదు వాళ్ళు, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఎంత మాట అండి నిజంగా. ఏం సంపాదించుకోవాలంటారు చూడండి. అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. న్యాయము మొదటి విషయాన్ని నేర్చుకుందాం, కనికరము రెండో విషయాన్ని నేర్చుకుందాం, విశ్వాసం మూడో విషయాన్ని నేర్చుకుందాం. ఈ మూడు మెయిన్ ప్రధానమైన విషయాలు చెప్పి నేను ఆమె చెప్పేస్తాను. ఫస్ట్గా ఉన్న న్యాయం చూద్దాం. దావీదు ఎక్కడున్నాడండి? దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? మేడ మీద తిరుగుతున్నాడు. యుద్ధం ఎవరు చేస్తున్నారు? అదంతా తెలిసిన విషయమే కదా. ఏం పట్టుకొచ్చాడు నాతాను దావీదు దగ్గరికి? న్యాయాన్ని పట్టుకొచ్చాడు. ఏమన్నాడు దావీదుతో? ఆ మనుష్యుడువు నీవే. ఏం తప్పాడు ఆయన? న్యాయం తప్పాడు. తర్వాత ఏం తప్పాడు? కనికరం తప్పాడు. తర్వాత ఏం తప్పాడు? విశ్వాసం తప్పాడు. ఏడుస్తున్నాడు. 51వ కీర్తనలో ఏడుస్తున్నాడు. ఒక్క పదం చదవండి. 51:9. 51:9 వచనం. అమ్మా, నా దోషములన్నీ తుడిచివే. 10వ వచనం. దేవా నాలో వృద్ధ కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు. స్థిరంగా నిలబడాలి నేను. జారని అడుగు. న్యాయాన్ని విడిచిపెట్టాను, కనికరాన్ని విడిచిపెట్టాను, విశ్వాసాన్ని విడిచిపెట్టాను. అవి మళ్ళీ నాకు రిటర్న్ కావాలా అని అంటాడు. నీ పరిశుద్ధాత్మని నాలో నుంచి తీసివేయకము. అపరాధంలో పడ్డాను, చంపాను అనిసిన ఒక వ్యక్తిని, కామపు చూపు, మేడ మీద తిరిగాను. వాళ్ళ యుద్ధంలో ఉంటుంటే నేను ఇక్కడ మేడ మీద తిరిగాను. పశ్చాత్తాపడ్డా లేదా దావీదు? మరి వీళ్ళు పశ్చాత్తాపడలేదు. ఈ పరిసయ్యులు శాస్త్రులు పశ్చాత్తాపడలేదు న్యాయంలో. ఇంకో వచనం కూడా చూద్దాం. బెల్షస్సర్ గురించి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. మెనే టెకేలు ఉపరిషికాడు ఇక్కడి నుంచి చదవండి. దానియేలు గ్రంథం. నేనేం చెప్పానమ్మా? మెనే టెకేలు అంటే ఒకరేమో బావున, ఒకరేమో సావిన, ఒకరేమో సావిత్రి అని చదువుతున్నారు. ఇంత సౌండ్ పెడుతున్నారు. సురేష్ చక్కగా సౌండ్ పెట్టాడు సార్. ఐదు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఎక్కడ? మెనే టెకేల్. నేను చదువుతాను. 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడి నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాని ముగించును. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా. అబ్బా, అన్యుడితో మాట్లాడుతున్నాడండి. ఎవరితో? అన్యుడు. మనమంతా అన్యులమే. మనం ఇశ్రాయేలు కాదు, మనమంతా అన్యులమే. పేర్లు ఎట్టుకుంటే దైవికంగా తల్లిదండ్రులు పేర్లు పెట్టారు. థామస్ గారికి వాళ్ళ నాన్నగారు పెట్టారు థామస్ అని. నాకు మా పెద్దనాన్న గారు పెట్టారు ఇశ్రాయేల్ అని. ఎందుకు పేర్లు పర్లేదు, కానీ ఎందులో లేడండి ఈయన? ఏం చూశాడంట దేవుడు? న్యాయమని త్రాసు. ఏం త్రాసు అది? ఆయన నిన్ను త్రాసులో చూడగా
నీవు తక్కువగా కనపడితివి. తక్కువగా అస్సలు కనపడకవు. మనుషుల దృష్టికి తక్కువగా కనపడినా పర్లేదండి, చీ అనుకున్నా పర్లేదండి, అన్నా నువ్వు అంతే అన్నా పర్లేదండి. దేవుని విషయములో ఎలా కనపడాలి? న్యాయముగా కనపడాలండి. ఏమన్నాడు మాట? ఏమన్నాడు ఆయన? నువ్వు తక్కువగా కనపడితివి, పెరిషియనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి వివంపబడి మాదియా పార్షులకు కూర్చి ఇంకొకరు ఎక్కుతారంతే. గెట్ అవుట్. ఏంటి? మోషే చేసిన ఉపకారాల్లో నువ్వు ద్రాక్షరసం పోసుకుని తాగుతావా? అది సందర్భం. మోషే చేసిన ఉపకారం, అహరోను చేసిన ఉపకారాల్లో పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్పిన నా సేవకులైన మోషే, అహరోను, మిరియా వారితో చేయించిన ఉపకారాల్లో నువ్వేం తాగావు? ద్రాక్షరసం పోసుకుని తాగావు. అన్యుడైనా ఇశ్రాయేలుడైనా దేవుని ముందు న్యాయం వచ్చినప్పటికీ ఏమవుతుంది? సమానంగానే కనపడుతున్నారండి. తర్వాత రెండో విషయము కనికరం చూద్దామండి. కనికరం. ఈ కనికరం గురించి ఇద్దరు వ్యక్తులు తీసుకుంటారండి. ఇందాక సహోదరి చెప్పారు, ఎదోమీయులు అండ్ యాకోబు అయిన ఇశ్రాయేలు. అసలు వీళ్ళు కనికరం చూపించారండి. ఎదోమీయులు ఎక్కడ కనికరం చూపించారా? నిజంగా చెప్తున్నానండి. మత్తయి సువార్తలో ఆయన అంటాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం కురిపిస్తున్నాడు? వర్షం కురిపిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు ఆయన నీతిమంతుడు కాదు, నువ్వు అనుకోవచ్చు ఆయన న్యాయం లేదనుకోవచ్చు, నీ దృష్టిలో అలా ఉన్నావు. కానీ దేవుడు అలా చూస్తూనే వస్తున్నాడు. కనికరం రెండో పాయింట్గా మనం తీసుకుంటే అందులో యాసావుని యాకోబుని తీసుకుంటున్నాను. అంటే యాకోబు పిల్లలేమో ఇశ్రాయేలీయులు, యాసావు పిల్లలేమో ఎదోమీయులు. ఏమాత్రం కనికరం లేకుండా చూసారండి వాళ్ళు. తమ్ముడే కదా. వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తుంటే వాళ్ళు అన్నారు, ఇదిగో మా గొర్రెలకు కానీ మేకలకు కానీ మా పశు సంపదకు కానీ మేము కానీ నీళ్లు త్రాగితే దాని వెల కూడా నీకు ఇస్తామని చెప్పి ఎదోము రాజుకి వర్తమానం